ఒక ఆమె ఉంది. ఆమెకు చాలా కోపం ఎక్కువ. అందరి మీద అరిచేసిద్ది, పోట్లాడిద్ది, గొడవాడిద్ది. కానీ అంతా అయిపోయిన తర్వాత కాసేపు ఆగి, అయ్యో నేను ఎందుకు ఈ రకంగా అరుతున్నాను అని చాలా బాధపడిద్ది. అసలు ఏం చేయాలో అర్థం కాదు. అక్కడ ఒక స్వామీజీ వచ్చాడంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని ఇలా అడిగిద్ది, నాకు తినటానికి ఉంది, ఉండటానికి ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ నా కోపాన్ని ఆపుకోలేకపోతున్నాను. నా కోపం వచ్చినప్పుడు అసలు ఎలా పోట్లాడతానో తెలియదు, ఎలా ఆడుతానో తెలియదు. తర్వాత 10 నిమిషాల తర్వాత నాకు నేనే బాధపడతాను. దీనికి ఏమన్నా ముందుంటే ఇవ్వరా అని అడిగితే ఆయన 1 లీటర్ బాటిల్, అందులో పంచదార నీళ్ళు పోసి అవి ఇస్తాడు. ఇచ్చి ఇది తీసుకుని వెళ్ళు, నీకు బాగా కోపం వచ్చినప్పుడు 2 మూతలు నోట్లో వేసుకుని తాగు, 10 నిమిషాల తర్వాత నువ్వేం మాట్లాడాలనుకున్నా అప్పుడు మాట్లాడు అని చెబుతాడు. సరే అలాగే ఇంటికి వెళ్ళిద్ది. బాగా కోపం వచ్చేసింది. రాగానే మూత తీసుకుని గబగబా 2 మూతలు నోట్లో పోసుకుని కాసేపు ఆగాలికి ఆ 10 నిమిషాల్లో ఆ కోపం చల్లారిపోయింది. అలాగా కొన్ని రోజులు గడిచిపోయింది. ఆ స్వామీజీ అటువైపు వచ్చి, ఏమ్మా ఇప్పుడు ఎలా ఉంది నీ కోపము అని చెప్పి అడుగుతాడు. అడిగితే, స్వామీజీ మీరేమిచ్చారో నాకు తెలియదు, కానీ అస్సలు నాకు కోపమే రావట్లేదు. మీరు చెప్పినట్టు కోపం రాగానే నేను ఆ 2 మూతలు ముందు నోట్లో వేసుకుంటున్నానో తగ్గిపోతుంది. అయితే ఇప్పుడు నా దిగులేందంటే ఆ ముందు అయిపోవచ్చింది, మళ్ళీ ఇంకో బాటిల్ ఇవ్వరా అని అడిగిందంట. అడిగితే ఆయన అప్పుడు చెప్పాడు, ఓ పిచ్చి తల్లి, నేను ఇచ్చింది ఏ ముందు కాదు, అందులో పంచదార నీళ్ళు పోసి నీకు ఇచ్చాను. నేను ఎవరి మీదైనా అరవాలి అని నీకు అనిపించినప్పుడు ఒక్క 10 నిమిషాలు మౌనం పాటించు, ఆలోచించుకుని ప్రశాంతంగా మౌనం పాటించు, అప్పుడు నీ కోపం అంతే తగ్గిపోయింది అని చెప్పాడంట. ఏమంటారు?